హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ కిచెన్. ఈరోజు నాన్ వెజ్ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈరోజు తలకాయ మాంసం చేద్దాం. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తలకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సపోర్ట్ మై ఛానల్. కొన్ని మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. నేనైతే నాన్ వెజ్లో కొంచెం చికెన్లో అయినా ఏదో కొంచెం బగారాకి వేస్తా, టేస్ట్ వస్తుందని. ఇప్పుడు మన తలకాయ మాంసం వేసుకున్నాం. అందులో తలకాయ కూర ఉడకడానికి చాలా టైం పడుతుంది. నేను కుక్కర్లో వేయట్లేదు, నార్మల్గా గిన్నెలోనే చేస్తున్నాను. వాటర్ వచ్చే వరకు మూత పెట్టుకొని మీడియంలో ఉడకబెట్టుకోవాలి తలకాయ కూరని. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చేసినాయి, మగ్గి కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు, వేసుకొని కలుపుకుందాం ముక్కలకు పట్టేటట్టు. తలకాయ కూర ఉడకడానికి చాలా టైం పడుతుంది. కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్స్కి ఉడికిపోద్ది. కొంచెం గిన్నెలో చేస్తున్నాము కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు రసం కోసం కొంచెం గ్రేవీ కోసం చింతపండు రసం తీసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. అల్లం మంచిగా ఫ్రై అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ తీసి టమాటో వేసేసుకుందాం. ఇవన్నీ గ్రేవీ కోసమే. నేను చేసే తలకాయ కూర మా వారికి చాలా ఇష్టం. చేపల పులుసు కానీ తలకాయ చొరవ కానీ బాగా ఇష్టంగా తింటాడు. ఇప్పుడు కారం వేసేసుకుందాం. మేము కొంచెం స్పైసీగా తింటాం, అయినా నాన్ వెజ్లో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇక తలకాయ కూరలో చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం కారం ఎక్కువే ఉండాలి.
బాగుంటుంది. అలాగైతే మీరు అలానే చేస్తారా? కామెంట్ చేయండి. ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు కలుపుకున్నాక సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడినంత వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందాక మనం చింతపండు రసం తీసాం కదా, ఆ రసం ఇందులో పోసేయాలి. ఇప్పుడు కలుపుకుందాం. ముక్కలకి బాగా పడుతుంది. ముక్కలకున్న గ్రేవీ మొత్తం చిక్కగా అవుతుంది. చింతపండు రసం పోస్తే, టమాటా వేసాం, చింతపండు రసం పోసాం కాబట్టి గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వేసేసుకొని కొన్ని వాటర్ కూడా పోసేసుకుందాం. నేను పోసాను. చోర్వ కోసం ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాటర్ ఉండాలి బాగా, మరీ ఎక్కువ కాదు. సరిపడినన్ని వాటర్ పోసేసుకోవాలి ఉడకడానికి. తలకాయ కూర ఎంత ఉడికితే అంత బాగుంటుంది, మరీ మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. నేను ఎల్లిపాయ, మిరియాలు అండ్ మసాలాలు వేసి రోట్లో నూరి వేస్తున్నాను. అప్పటికప్పుడే దంచింది అయితేనే బాగుంటుంది మసాలాలు అయితే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయడానికి నాకు కూర దాదాపు ఉడికిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయింది తలకాయ కూర మాంసం.